తిరుమల శ్రీవారిని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సూచనలతో రాష్ట్రం ఆర్థిక స్థితిని మెరుగుపరిచే విధంగా మంత్రులంతా కృషి చేస్తున్నామన్నారు. అనేక పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన తద్వారానే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. రాష్ట్ర యొక్క ఆర్థిక స్థితిని ముందుకు తీసుకోవటానికి మరియు యువత ఎవరైతే ఉండారో ఉద్యోగాల కోసం ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకోవడం కోసంగా ఫస్ట్ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలని అనేక దేశాల నుంచి వచ్చే ప్రతినిధులతో మాట్లాడటం. ఎందుకంటే ఎప్పుడైనా ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి, యువత భవిష్యత్తు ఉంటుంది. ఇండస్ట్రీస్ లాగానే ఉంటే యువతకు భవిష్యత్తు ఉంటే ఆ డైరెక్షన్లో ఈరోజు ముఖ్యమంత్రి గారు పోతున్నారు. అట్ ది సేమ్ టైం పేదలు నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు, ఉదాహరణకు అన్నా క్యాంటీన్స్ ప్రభుత్వం వచ్చిన వెంటనే చేసిన 5 సంతకాలు ఒకటి చాలా ముఖ్యమైనది. వచ్చిన 2 నెలల లోపలే 100 అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేయడం జరిగింది. మళ్ళీ వచ్చే నెల 13వ తేదీ అంటే సెప్టెంబర్ 13వ తేదీ మరొక 75 అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వాటిని కూడా సెప్టెంబర్ 13వ తేదీ మరొక 75 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా ఈ రాష్ట్రంలో యాక్చువల్గా స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ మంత్లో అంటే అక్టోబర్ మంత్లో మిగిలిన అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా డెవలప్మెంటే కాకుండా పేదల నిరుపేదల యొక్క సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఈరోజు ముందుకు పోతున్నారు. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అన్ని విధాల ముందుకు పోతుందని మేము ఆశిస్తున్నాం.